అందరికీ నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ భక్తి టీవీ. నేను మీ దీపిక. ఈరోజు మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ ఈశ్వర గారి సుకేష్ శర్మ గారు. గురుగారి ఆధ్వర్యంలో ఎన్నో యాగాలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే శ్రీ అష్టలక్ష్మి సహిత కమలాత్మిక మహాయాగాన్ని నిర్వహించబోతున్నారు. అసలు ఈ యాగం యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఈ యాగంలో ఎవరు పాల్గొనవచ్చు, ఈ యాగం చేయడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి అనే విషయాల గురించి గురుగారిని అడిగి తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి, ఎక్కడ మిస్ అవ్వకండి. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. గురుగారు, అసలు ఈ కమలాత్మిక దేవి అంటే ఎవరు, ఆ దేవతను ఎందుకు లక్ష్మీ స్వరూపంగా పూజిస్తారు? కమలాత్మికాదేవి వేరు, లక్ష్మీదేవి వేరు కాదమ్మా, ఇద్దరు ఒకటే. పద్మే స్థితాం పద్మవర్ణాం త్వామిహోపక్వయే శ్రియం. మనకు వేదంలో మహాలక్ష్మీదేవి సాక్షాత్తు కమలోద్భవం అంటే తామర పువ్వు నుంచి ఉద్భవించింది అని మనకు వేదం చెప్తుంది. అందుకని తామర పువ్వు నుంచి ఉద్భవించినటువంటి జగదంబ కాబట్టి ఆవిడ మహాలక్ష్మీదేవి, ఆవిడను కమలాత్మిక అని పేరు వచ్చింది. అయితే యోగశాస్త్రము మహాలక్ష్మీదేవి గురించి ఇంకో విధానం చెప్తుంది. ఏంటి అంటే మానవుని యొక్క వెన్నుపూస నుంచి ఈ సహస్రారము అని అంటారు, దీన్ని సహస్రార చక్రము అని అంటారు. వెన్నుపూస నుంచి షట్చక్ర భేదనం జరిగాక ఇక్కడ 1000 రేకుల పద్మం ఉంటుంది. ఈ యొక్క సహస్రార చక్రము అని అంటారు. ఈ సహస్రార చక్రము అప్పటి వరకు కూడా అజ్ఞానము వల్ల ముడుచుకొని పోయి జ్ఞానము అనేటటువంటి సూర్యకాంతి కిరణములు పడడం వల్ల అది విచ్చుకుంటుంది. మామూలుగా తామర పువ్వు ఎలా విచ్చుకుంటుందో మీకు ఐడియా ఉంది కదా. ఉదయం పూట సూర్యకాంతి కిరణాలు తామర పువ్వు మీద పడ్డప్పుడు అది విచ్చుకుంటుంది. అయితే మనకు యోగశాస్త్రము కూడా జ్ఞానాగ్నివాన్ దగ్ధ కర్మ, మనకు యోగశాస్త్రం కూడా ఏమని చెప్తుంది అంటే జ్ఞానాగ్నివాన్ దగ్ధ కర్మ, జ్ఞానము లేదా యోగము ఈ రెండిటి వల్లనే మానవుడు తన యొక్క కర్మల నుండి దూరంగా విడవబడుతున్నాడు, తన యొక్క కర్మలను తొలగించుకోగలుగుతున్నాడు అని శాస్త్రం చెప్తుంది. అందుకని మానవుడు తన యొక్క యోగ బలం లేదా మంత్రబలం చేత షట్చక్ర భేదనను సాధిస్తూ ఇక్కడ ఉండేటటువంటి సహస్రార చక్రముని ఎప్పుడైతే జ్ఞానము అనేటటువంటి సూర్యకాంతి కిరణం ద్వారా ఆ యొక్క మేధస్సు సహస్రార చక్రముని ఓపెన్ చేసుకున్నప్పుడు ఆ మధ్య భాగం, మామూలుగా తామర పువ్వులో మధ్యలో దాని యొక్క పుప్పొడి ఉంటుంది, మీకు ఐడియా ఉంది కదా. తామర పువ్వు ఓపెన్ చేశాక దా మధ్యలో అమ్మవారు సాక్షాత్కరిస్తుంది. అలానే ఈ సహస్రార చక్రంలో సహస్రారము అనేటటువంటి కమలమును విచ్చుకున్నప్పుడు అందులోంచి ఉద్భవించేటటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి పేరే కమలాత్మిక అమ్మవారు. కాబట్టి ఆవిడే మహాలక్ష్మీదేవి. అందుకని కమలాత్మిక అనే పదానికి మంత్రశాస్త్రంలో ఎంత ప్రత్యేకమైనటువంటి స్థానం ఉందో యోగశాస్త్రంలో కూడా అంతే ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. కాబట్టి ఈ యొక్క కమలాత్మిక అమ్మవారి యొక్క నామాన్ని స్మరిస్తే ముందు మానవుడు తన యొక్క కర్మల నుండి విముక్తుడవుతాడు అని మనకు యోగశాస్త్రము మంత్రశాస్త్రము చెబుతుందన్నమాట. ఇటువంటి మహత్తరమైనటువంటి యాగాన్ని మనం ఇప్పుడు నిర్వహిస్తున్నాం. ఓకే అండి, ధన్యవాదాలు గురుగారు.